నమస్తే. మనం ఈ వీడియోలో మన సర్వ అంగాలను ఆరోగ్యంగా ఉంచేటటువంటి సర్వాంగాసనాన్ని గురించి తెలుసుకుందాం. దీనికి పేరు ఏ విధంగా నిర్ణయించారంటే, సర్వ అంటే మొత్తం, అంగాలు అంటే భాగాలు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగాన్ని శుభ్రం చేసేటటువంటి ఏకైక ఆసనం కాబట్టి దీనికి సర్వాంగాసనం అన్న పేరు నిర్ణయించారు. మనం ఈ సర్వాంగాసనాన్ని గత వీడియోలో సాధారణంగా ఏ విధంగా చేయాలన్నటువంటి అంశాన్ని తెలియజేశాను. ఈ వీడియోలో గోడ సహాయాన్ని తీసుకొని ఈ సర్వాంగాసనాన్ని ఏ విధంగా చేయాలో నేను చేస్తున్నాను చూడండి. మొదటగా గోడకు సమాంతరంగా పరుండి పూర్తిగా గోడకు ఆని గోడకు సమాంతరంగా పరుండాలి. ఆ తర్వాత తల భాగాన్ని పక్కకు జరుపుతూ కాళ్ళను గోడకు వేయాలి. ప్రధానంగా బటక్స్ గోడను తాకే విధంగా ఉంచాలి. చేతులను పక్కకు ఉంచాలి. ఈ సందర్భంలో ఆ తర్వాత మోకాళ్ళను మడచి పాదాలను అడుగు దూరంలో ఉంచాలి. ఆ తర్వాత మోకాళ్ళను వంచకుండా పాదాలను గోడకు ఉంచాలి. ఈ రెండు సందర్భాలలో చేతులను ముందుకు ఉంచితే మంచిది. అలా ముందుకు ఉంచలేని వారు గతంలో మాదిరిగానే ప్రక్కలకు ఉంచండి. ఆ తర్వాత నడుం భాగంలో చేతులను ఉంచి షోల్డర్స్పై బలం పడేలా షోల్డర్స్ యొక్క సహాయంతో ఒక్కొక్క పాదాన్ని తల వైపు తీసుకుని రావాలి. ఆ తర్వాత రెండు పాదాలను తీసుకుని రావాలి. ఈ విధంగా మనం చేసిన తర్వాత గోడ సహాయాన్ని లేకుండా మనం ఈ విధంగా కొద్దిసేపు ఉండవచ్చు. మొదటగా రెండు పాదాలను తలవైపు ఎక్కువ భాగం తీసుకుని రండి. అంటే 120 నుంచి 150 డిగ్రీల మధ్యలో. ఆ తర్వాత నెమ్మదిగా 120 డిగ్రీలు, ఆ తర్వాత 90 డిగ్రీలకు మీకు సహజంగా వచ్చేస్తుంది. 90 డిగ్రీలు వచ్చినప్పుడు గొంతు భాగంపై పూర్తిగా ఒత్తిడి పడి మీ యొక్క హైపోథైరాయిడిజం అనేటటువంటి సమస్య తొలగిపోతుంది. ఈ విధంగా ఈ సర్వాంగాసనాన్ని చేయవలసి ఉంటుంది. ఈ సర్వాంగాసనాన్ని చేయడం మూలంగా నీ శరీరంలో ఉన్నటువంటి సమస్తమైన రోగాల నుంచి విముక్తి జరుగుతుంది. ప్రధానంగా నేటి కాలంలో ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రధానమైన సమస్య అయినటువంటి థైరాయిడ్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మిగిలిన అన్ని ఉపయోగాలన్నీ గత వీడియోలో తెలియజేసిన సర్వాంగాసనంలో ఉపయోగాలన్నీ మీకు లభిస్తాను. ఆ గత వీడియోను చిట్ట చివరి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి.
ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మన ఇంట్లో కనుక కుక్కను పెంచుకుంటే మన ఇంట్లోకి దొంగలు ప్రవేశించకుండా ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సర్వాంగాసనాన్ని కనుక నువ్వు పెంచుకుంటే, అంటే నా ఉద్దేశం ప్రకారం ఆచరిస్తే, నీ శరీరం అనే ఇంట్లోకి అనారోగ్యం అనే దొంగలు ప్రవేశించకుండా ఈ ఆసనం నేను కాపాడుతూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మన ప్రాచీనులు మనకి ఇచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి ప్రాణాయామాలను, ఆసనాలను, క్షత్రియలను, ముద్రలను ఆచరించి మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుందాం. ఒక వాస్తవాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మన ప్రాచీనుల రుణం మనం తీర్చుకోవడం అంటే వారు తెలియజేసిన అంశాలను ఆచరించడం మూలంగానే మనం వారి రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఒక దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే ప్రతి ఒక్కరూ, ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. దేశాభివృద్ధికి పాల్పడడం అంటే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో. భారతదేశం అభివృద్ధి పదంలో ముందరికి నడవాలి అంటే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసమే మన ప్రాచీనులు మనకిచ్చినటువంటి ఈ దివ్య ఔషధాలను ఆచరిద్దాం, దివ్య ఔషధాలను సేకరిద్దాం, దివ్య ఔషధాలను సేవించి మనల్ని మనం ఆరోగ్యంగా తయారు చేసుకొని మన భవిష్యత్ తరాలను ఆరోగ్యంగా తయారు చేసి దేశ అభివృద్ధికి తోడ్పడదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.